ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి 21 రన్స్ మాత్రమే ఇచ్చాడు, నిప్పులు చెరగగా. బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 69, సూర్యకుమార్ యాదవ్ 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 52 విధ్వంసకర హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 61, రజత్ పటీదార్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 50, దినేష్ కార్తీక్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 53 నాటౌట్, హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు, గెరాల్డ్ కోయిట్జీ, ఆకాశ్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు. హార్దిక్ విన్నింగ్ షాట్ అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 15.3 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసి సునాయాస విజయాన్నందుకుంది. ఇషాన్, సూర్యతో పాటు రోహిత్ శర్మ 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 38 ధాటిగా ఆడాడు. తెలుగు తేజం తిలక్ వర్మ 16 నాటౌట్, హార్దిక్ పాండ్యా 21 నాటౌట్ విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. కొంపముంచిన సిరాజ్ ఆర్సీబీ బౌలర్లలో ఆకాశ్ దీప్, విజయ్ కుమార్ వైశాఖ్, విల్ జాక్స్ తలో వికెట్ తీశారు. మహమ్మద్ సిరాజ్ 0/37 పేలవ ప్రదర్శన ఆర్సీబీ కొంపముంచింది. బౌలర్ల దారుణ వైఫల్యంతో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. డ్యూ రావడంతో పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారగా ఆర్సీబీ బౌలర్ల చెత్త బౌలింగ్ ముంబై బ్యాటర్లకు మరింత కలిసొచ్చింది. ఎంతో అనుభవం కలిగిన సిరాజ్ ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతను 37 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో 2 ఫోర్లు, 4 సిక్స్లు సమర్పించుకున్నాడు. సిరాజ్ వేసిన రెండో ఓవర్లో ఇషాన్ కిషన్ వరుసగా 6, 4, 6, 1, 6 బాది 23 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ ఆర్సీబీ పోరాట పటిమను దెబ్బతీసింది. ఈ టోర్నీలో ఆర్సీబీకి ఇది 5వ పరాజయం. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు ఒకే ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది. వాంఖ్డే వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్థాయికి తగ్గ ఆట తీరును ప్రదర్శించింది. డుప్లెసిస్, రజత్ పటిదార్ హాఫ్ సెంచరీలు తోడు చివర్లో దినేష్ కార్తీక్ విధ్వంసం బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.